నమస్తే వెల్కమ్ టు TNN న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు యాదాద్రి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన పాటిగడ్డలో మంత్రి తలసానితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ పెవిలియన్ను అట్టహాసంగా ప్రారంభించిన పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాజరైన యుఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనీ బిన్ అహ్మద్ యాదాద్రి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మధ్యాహ్నం రోడ్డు మార్గం గుండా యాదాద్రి జిల్లాకు చేరుకొని నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా యాదగిరిగుట్టకు చేరుకొని యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ 14 విల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం ఆలయ పునఃప్రారంభం సందర్భంగా తలపెట్టిన మహాసుదర్శన యాగం స్థలాన్ని ఇప్పటికే R&B అధికారులు ఖరారు చేశారు. ఆ స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మంత్రి కేటీఆర్ శనివారం నగరంలో పర్యటించారు. సనత్ నగర్ నియోజకవర్గం పాటిగడ్డలో మంత్రి తలసానితో కలిసి 61 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు SANTP పనులకు శ్రీకారం చుట్టారు. ఆపై రసూల్పురా క్రాస్ రోడ్లోని హాకీ స్టేడియం వద్ద గల నాలా అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. రసూల్పురాలోని కరాచీ బేకరీ వద్ద నాలా అభివృద్ధి పనులు జరగనున్నాయి. పాటిగడ్డలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు, అల్లంతోట బావిలో నాలా అభివృద్ధి పనులు, బ్రాహ్మణవాడిలో నాలా అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ రోజు వారు పెద్ద మనసుతో దాదాపు 61 కోట్ల రూపాయల ఖర్చుతో రామన్నకు అడగగానే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఈ స్థలం కూడా R&B స్థలం అయినప్పటికీ అది కూడా క్లియర్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా మరి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కు సంబంధించి ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు అరే జరా హంగామా మత్ కరు ఓయ్ తమ్ముడు ప్లీజ్ దయచేసి కొద్దిగా నిశ్శబ్దమాస్ జర ఆగురా భయ్ ముఖ్య అతిథులు మాట్లాడుతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ తోడి దగ్గర రుక్జో. గౌరవనీయులు స్థానిక మంత్రివర్యులు దించే తమ్ముడు దించేది పాంప్లెట్ తీసా మా గౌరవనీయులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ సోదరి మహేశ్వరి గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీలత గారు, గౌరవ జోనల్ కమిషనర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న పాటిగడ్డ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. తలసాని సాయి కిరణ్ గారికి ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవనీయులు నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, శ్రీనివాస్ యాదవ్ గారు నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకి నగరంలో గవర్నమెంట్ నుంచి పని చేయించుకోవడంలో కానీ లేదా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముంగట ఉండి ప్రజలకు మ్యాక్సిమం ఫాయిదా తీసుకొచ్చే కార్యక్రమాల్లో శ్రీనివాస్ యాదవ్ గారి కంటే మించిన నాయకుడు ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన నాయకత్వంలో హైదరాబాద్లో
ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమమైనా సనత్ నగర్లో ప్రారంభించిన తర్వాత అంతటా కూడా విజయవంతంగా జరిగినాయి అన్నీ కూడా. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఐడిహెచ్ కాలనీ నుంచి మొదలు పెడితే, మనం బన్సిలాల్పేటలో స్టార్ట్ చేసిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెడితే, అక్కడ కట్టిన లైబ్రరీ నుంచి మొదలు పెడితే, ఒకటి రెండు కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా సనత్ నగర్లో చాలా అద్భుతంగా విజయవంతం చేయడంలో శ్రీనివాస్ యాదవ్ గారు మొదటి నుంచి మీకోసం, తన కోసం కాదు, ఎన్నడైనా కూడా మీకోసం, ఎక్కడ పేదలుంటే అక్కడ తాను ప్రత్యక్షమై వారి కోసమే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన పాటిగడ్డలో ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 1200 గజాల జాగా ఉందంటే వెంటనే మంత్రి గారు R&B మినిస్టర్తో మాట్లాడి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇటు GHMCకి సంబంధించి నాతో మాట్లాడి, అన్న మా వాళ్ళ కోసం అక్కడ ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టాలి, ఎక్కడనో పోయి మళ్ళీ కిరాయికి తీసుకొని రోజుకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక శుభకార్యం చేయాలంటే, ఒక బర్త్డే అన్నా, ఒక పెళ్ళన్నా, చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు అందుబాటులో ఈ 2 ముఖ్యమైన పెద్ద కాలనీలు ఉన్నాయి, పేదలు ఉన్నారు అక్కడ ఎక్కువ, వాళ్ళకు అందుబాటులో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కడదామంటే వారి కోరిక మేరకు మీ అందరి కోసం వెంటనే 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఎక్కువ రోజులు కాదు, నేను మా అధికారులు ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే మీకు స్థలంతో పంచాయతీ లేదు, మంచిగా లెవెల్ ఉంది, మంచిగా ఉంది. 6 కోట్ల రూపాయలు కూడా మంజూరు అయినాయి. నేను మేయర్ గారిని కూడా కొడుతున్నా, మా అధికారులను కూడా కొడతా ఉన్నా. మళ్ళీ వచ్చే దసరా నాడు ఇనాగరేషన్ పెట్టుకుందాం, వచ్చే అక్టోబర్ నెలలోనే. జల్దీ కట్టాలి, మా అధికారులు ఇంజనీర్లు కూడా ఇక్కడే ఉన్నారు. जल्दी बनाओ, जल्दी बना के जितना जल्दी हो सका उतना जल्दी फिर वापस यहाँ पे कम्युनिटी को अपन सौंप दिए, अपन హ్యాండ్ ఓవర్ कर दिए तो बहुत अच्छा रहता. ఇట్లాంటి ఎన్నో కడుతున్నాం. హైదరాబాద్లో ఈరోజు ఎక్కడ పోయినా మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రహదారులు బాగా అవుతున్నాయి, మంచిల వ్యవస్థ బాగైంది బ్రహ్మాండంగా. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా హైదరాబాద్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ అన్నదమ్ములా కలిసి ఉండే వాతావరణం ఉన్నది తప్ప వేరే కాడు ఉన్నట్టు అనవసర పంచాయతీలు కానీ ఇంకోటి కానీ మన దగ్గర లేవు. బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఇదే క్రమంలో మీ శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో సనత్ నగర్లోనైతే మొత్తం హైదరాబాద్ నగరంలోని ఇతర నియోజకవర్గాలు అసూయపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారి నాయకత్వంలో ఇక్కడ మనం బిల్కుల్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చే ముందే మీకు సంబంధించిన నాలా, ప్యాట్నీ నుంచి వచ్చే నాలా ఏదైతున్నదో దానికి సంబంధించి మంచి బ్రహ్మాండంగా ఫౌండేషన్ వేసుకున్నాం. వర్షాకాలం లోపల దాన్ని పూర్తి చేసుకుంటాం. ఇటు పక్కకు అల్లంతోట బావి ఉంటుంది బేగంపేటలో, అక్కడ కూడా 50 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా మంచిగా చేసుకోబోతా ఉన్నాం. దానికి కూడా ఇవాళ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. అన్న యాద్ చేస్తున్నాడు, హమారే జితనే भी बहन है, जितने भी यहाँ पे हमारे మా అక్కలు చెల్లెలు ఉన్నారో వాళ్ళకు ఒక మాట చెప్పమని గుర్తు చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఒక మాటను బలంగా నమ్ముతాడు. ఆయన అప్పుడెప్పుడో పెద్దోళ్ళు అన్నారట, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని చెప్పారట. ఎందుకంటే ఈ రెండే గొట్టు పనులు, చాలా కష్టమైన పనులు. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటుండంటే 2 నేనే చేస్తా అంటుండు. ఇల్లు నేనే కట్టిస్తా, లగ్గం కూడా నేనే చేపిస్తా అంటుండు. లగ్గం చేపిస్తా అంటే ఒకరిద్దరికి కాదు, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రోగ్రాం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆడబిడ్డలకు మతంతో కూడా మనకు సంబంధం లేదు. హిందువులు అయితే కళ్యాణ లక్ష్మి, ముస్లింలు అయితే ఇంకా ఇతర మైనారిటీలు అయితే షాదీ ముబారక్ పేరు మీద 10 లక్షల మంది ఆడబిడ్డల కోసం 8,421 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక ఆ లగ్గం కూడా మీరు ఎక్కడనో చేసుకునే అవసరం లేదు, ఇక్కడ కట్టుకునే కమ్యూనిటీలో మీకు ఇక్కడనే చేపియాలని శ్రీనివాస్ యాదవ్ అన్న. वही शादी भी यहीं कर लो बोल रहे, अगर बच्चा हुआ तो 12 साल भी यहीं कर लो, फिर और कोई बर्थडे फंक्शन है तो वो भी यहीं कर लो, ठीक है. तो పార్టీగడ్డ ప్రజలందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అన్నకు మీ అందరి తరపున నా తరపున కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అని ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న బండి సంజయ్ తెలంగాణలో కల్వకుంట రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నారని అన్నారు. రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతారని ఆశించామని అన్నారు. కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న సహచార నాయకులందరూ కూడా నమస్కారాలు. వాస్తవానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ చూడలే, ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వస్తున్నాయి కాబట్టి మా గురువార్యులది చూసే అవకాశం, అదృష్ట అవకాశం దొరకలే. చాలా మంది ఎంజాయ్ చేసినట్టు, అది వేరే విషయం. కానీ నేను ఢిల్లీ కూడా అయిపోయినా అందరికి ప్రెస్ మీటింగ్ పెడుతుంటే ఫుల్ ఎంజాయ్ అందరు తెలంగాణ కానీ మొత్తం. వాళ్ళు ఏం మాట్లాడారో సారు
కానీ నిన్న విలేకరుల సమావేశం పెట్టినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయారు. మీటింగ్ పెట్టినాక పబ్లిక్ మీటింగ్ పెట్టినాక ఎందుకు పెట్టిండే వారికి అర్థం కాలే, దేని కోసం పెట్టుండే వారికి అర్థం కాలే. ఆ మీటింగ్ అంటే ఫైదా ఏదో ఉండాలి, ఎన్నికల సభనా లేకుంటే వాళ్ళ పార్టీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ పార్టీ కదా వాళ్ళది, ప్రపంచంలోనే పెద్ద పార్టీ వాళ్ళది, తెలంగాణ రాష్ట్రం కాదు ప్రపంచంలో పెద్ద పార్టీ. ఎందుకంటే ఢిల్లీ పోతుంది ఇప్పుడు, కథలు తిప్పుతున్నాడు సార్ పోయి. కేసీఆర్ అంటే చెల్లని రూపాయి రాసి పెట్టుకోవాలి. కేసీఆర్ అనే వ్యక్తి చెల్లని రూపాయి, ఎవరు దేక్తలేడు, ఆయన ఎవరు పడుచుకుంటలేడు. నిన్న బహిరంగ సభ పెట్టిన తర్వాత ఇక అంతకంటే అధ్వానం అయిపోయింది. కానీ నేను అనుకున్నా బహిరంగ సభ పెడుతుంటే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పింది కాబట్టి ఇది తప్పు అని ఆ స్టేజ్ కోసం ముగ్గురు ఇండియా రాస్తారు వచ్చి అనుకున్నాయి. అయితే దానికోసమే అంటే నిస్వార్థంగా మంచి ఆలోచన రాజకీయ నాయకుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో రాజకీయ నాయకుడు తప్పు చేసేటప్పుడు క్షమాపణ చెప్తాడు. సరే తప్పు జరిగిందని చెప్పుకుంటాడు. నేను అనుకున్నా సరే ఇప్పుడైనా కొంచెం ఆ ఆలోచన వచ్చింది కావచ్చు, మార్పు వచ్చింది కావచ్చు సార్కు. నేను బహిరంగ సభ పెట్టి నేను రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానా, అది తప్పు, క్షమించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అని చెప్పి అనుకున్నా. కానీ ఎందుకు పెట్టిందంటే నా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ సభ నుంచే అమలు చేస్తున్నానని చూపెట్టడానికి బహిరంగ సభ పెట్టింది. దానికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ పెట్టిన బహిరంగ సభ నిలబెట్టింది అని నేను అప్పీల్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనగాం జిల్లా వేదికగా తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా నేను, మీరు దీన్ని పాటించాల్సిందే, దీనికి శిరస వహించాల్సిందే అని చెప్పి హెచ్చరించాడు. ఆలోచించుకోండి ఒక్కసారి, తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగంగా ఉన్న, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంగా ఉన్న ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాను నేను. ఏంది నీ పీకుడు పని ఏంది నాకు అర్థం కాలేదు. నీ ఏంది అసలు, నువ్వేంది, నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం, ఏదో నీతో నువ్వు జీరో ఏం చేయలేవు, నువ్వు ఏం పికలేవు, ఉఫ్ఫను వస్తావు. నీకు ఇంత పార్టీనిది, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ఉఫ్ఫను వస్తే నువ్వు నీ ఒట్లకి మందు వాసన వస్తుంది తప్ప ఏం రాదు. మేము కళ్ళు చూస్తేనే కొట్టుకోపోతావు, రాసి పెట్టుకో, మాది మషైపోతావు, రాసి పెట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నా, ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది. నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తాం. ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలో ఓటు అందరినీ టెస్ట్ చేస్తాం. మేము బహిరంగ సభలు ఎక్కడెక్కడ వేదికలకి మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం. మందు అంతా అక్కడి నుంచి జైలుకి పంపుతాం. డైరెక్ట్ బహిరంగ సభ ప్రజలను చూసే ఈయన మందు తాగిండు, ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదు, ఈయన డైరెక్ట్ జైలు పంపుతాం. ఆ స్కీమ్ మాత్రం పక్క పట్టుకొస్తాం బిడ్డ, నీకోసం పట్టుకొస్తుంది. ఎందుకంటే ఏ పడుతుంది కొడితే ఇబ్బంది, ఎవరైనా రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత. ఒక ముఖ్యమంత్రి, బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిడ్డ. అబ్బో జెండు బాంబు గుర్తుంచుకోసారి బిడ్డ, నువ్వు నశం పెడతామే జెండు బాంబు పెడతాం. నశం పెట్టి కొడతావు అంటే. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. రాను నేనేం చేసిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ నుండి ప్రజలను, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజుల నుంచి ముందు అరెస్ట్ చేసాడు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ప్రజాస్వామ్యంగా నిరసన చేస్తే దాడులు చేస్తున్నాడు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు. కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరికిడు ముఖ్యమంత్రి. ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు, జైలుకు పోయిన కార్యకర్తలు భయపడతలేరు, లాఠీ దెబ్బతిన్న కార్యకర్తలు భయపడతలేరు. అయినా బయటకు వస్తారు, భారత్ మాతాకి జై అంటారు, జై తెలంగాణ అంటారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి మన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పటికి కూడా పోతుంది, ఆయన కడే పోతున్నాడు. నేను
ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. ఏపీ పెవిలియన్ను పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఇండియన్ పెవిలియన్ భవంతిలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ను ప్రారంభించారు మంత్రి. పెవిలియన్ ప్రారంభ కార్యక్రమానికి యుఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనీ బిన్ అహ్మద్ ఆల్ జియాదీ హాజరయ్యారు. The state of Andhra Pradesh has very much inherent strengths and very strategic in terms of looking forward, in terms of when the government of India is looking to a $5 trillion economy. This is one of the critical states for taking the foundations for taking this forward to the $5 trillion economy. And the state is well endowed in terms of exports markets, in terms of infrastructure development, in terms of skilling and other facilities. Our major focus, what we're going to be focusing in this expo, is that propagating how the state is going to be important in coming days, in not only in skilling, providing world-class skilling facilities and skilled manpower, not only to the Indian marketing and Indian industry, but also the world industry. Our Honorable Chief Minister, his focus has been on creating a world-class skilling workforce, and then creating world-class infrastructure assets, and most important is creating governance. I think today his main focus is on creating social empowerment, and governance is going to be one of the foundations for taking this state forward. So in terms of our joint, what we're looking at in cooperation from this expo is that investments into our infrastructure, into our skilling, and also we've got a long coastline in our food processing industries also, and we're hoping that this is going to be a benchmark for the coming days. Thank you very much. Good evening to the dignitaries on the dais. Today we are honored to have our Honorable Minister for Industries, Sri Mekapati Gautam Reddy Garu. We warmly welcome you, sir. I also welcome the dignitaries from the Government of Andhra Pradesh, Sri Zulfi Rabzi, sir, Advisor to Chief Minister of Andhra Pradesh of AP, Special Representative to Middle East and Far East countries, Sri M. Govinda Reddy Garu, Chairman for APIIC, and Sri Abdul Hafiz Khan, Honorable MLA for Kurnool, and industry leaders from the media, and ladies and gentlemen. The state government of Andhra Pradesh in India, with an economy of USD 141 billion in 2021, has embarked on a journey towards sustainable development and is ranked number 3 in achieving sustainable development goals. The state has been consistently ranked number 1 in the country for ease of doing business by the World Bank since 2015 to 16. As a result, it is among the most preferred investment destinations in India, also making it globally competitive investment destinations aligned with the mission of Atmanirbhar Bharat. Today, AP State Delegation assembles here at the Expo Dubai 2020 to meet and interact with the business leaders to explore various avenues of collaboration for the economic and social development of the state of Andhra Pradesh. With this context, now may I invite Shri JVN Subramaniam IAS, Vice Chairman and Managing Director for APIIC and CEO AP EDB, to kindly step forward and open his remarks. Honorable Minister for Industries, Commerce, Skill Development, IT, Handloom and Textiles, Mr. Mekapati Gautam Reddy Garu. He holds a host of portfolios in the government of Andhra Pradesh. Our advisor to Honorable Chief Minister Andhra Pradesh and Special Representative to Middle East, who is a Cabinet rank advisor, Shri Zulfi Rabzi. Our special advisor for investments in the Middle East, Shri Abdul Hafiz Khan, who is seated with us. Our chairman of the AP Industrial Infrastructure Corporation, Mr. M. Govinda Reddy Garu. And of course, we have been blessed, in fact graced today by His Excellency Dr. Tani bin Ahmed Al Ziyadi, UAE Minister of State for Foreign Trade. He has been there with us for close to almost 1 hour, and in fact visited the pavilion, opened the pavilion along with the Honorable Minister, and also
visited the cultural show of Andhra Pradesh, which was depicting the rich culture and heritage of Andhra. Along with him, His Excellency Dr. Ahmad Abdul Rahman Albana, UAE Ambassador to India, and our Indian Ambassador to UAE, Dr. Sanjay Sudhir. All of them were there. In fact, we were very blessed as a state to have the high dignitaries of the government of UAE, as well as from the embassy blessers, along with the Honorable Minister from Government of Andhra Pradesh, and all the other delegates. So a very warm welcome to all the delegates, the press, international press and the local press over here for this evening. Very briefly, I would only like to set a context and welcome you all. It is a sorry. It's a great privilege for Andhra Pradesh to participate in the Dubai Expo of 2020. And as our Honorable Prime Minister's vision of Atmanirbhar Bharat, Andhra Pradesh as a state is one of the 9 highly industrialized states in the entire country. If at all the $5 trillion dream of Government of India has to be realized, it is Andhra Pradesh which leads on the transformation agenda. And our Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, of course, he is striving towards sustainable, transparent governance which focuses on skill development, education, healthcare, and post-COVID, the kind of reforms, the kind of agenda that the state government of Andhra Pradesh has taken up, it has been appreciated all across the country and has been replicated in some of the other states in terms of our COVID-19 rehabilitation measures. I would invite you for this evening and also for visiting our state pavilion, which broadly depicts 4 pillars of governance, 4 pillars of how the developmental agenda in the state of Andhra Pradesh is taking forward, and how we can partner with the entities who are operating in the United Arab Emirates, both in Dubai, in Abu Dhabi. We are talking about how transformation in the governance has happened as a first pillar. We are talking about how we are investing into the future in terms of our healthcare, in terms of our education, in terms of our skill development. I would request Honorable Minister to speak more about them and address them to this August gathering. We are also talking about how post-COVID the economic growth has boosted, because we have invested and we are investing a whole lot of money into our infrastructure, be it roads, ports, airports, and fishing harbors. So the host of other infrastructure investments that we're doing. But doing all this, we need economic growth, but we need a sustainable economic growth. The 4th pillar we are talking about is how we have an environmentally sustainable, socially acceptable governance mechanism which is propelling growth. So this is the 4th pillar that we are talking about. If you visit our pavilion, you will see all these 4 pillars as a core theme around which we have a story to tell. We have a transformation that is happening in the country, India, in the state of Andhra Pradesh. So with these few words from the Economic Development Board, from the government of Andhra Pradesh, I extend a warm welcome to all the delegates present here, to be present here as well as to visit our pavilion and also spread through you the word of mouth in terms of what Andhra Pradesh has got to offer for a brighter future of UAE, brighter future of India, and a great future for the Andhra Pradesh. Thank you very much. Jai Hind. Thank you, sir. Now I would like to invite Shri Mekapati Gautam Reddy Garu, Honorable Minister for Industries, Commerce, IT and Skill Development, to kindly step forward and share his inaugural address. గజ్వేల్లోని రైల్వే స్టేషన్ను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి అభయ్ కుమార్ రాయ్ మరియు డిఆర్ఎం హైదరాబాద్ అధికారి శరత్ చంద్ర, డిప్యూటీ సిఈ సహధర్మ దేవరాయ్, సిఈ సౌత్ సెంట్రల్ కలబందే, చీఫ్ సిగ్నల్
టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ లక్ష్మణ్లు సందర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ రైల్వే స్టేషన్లోని సిగ్నల్ వ్యవస్థ, రైల్వే లైన్ పనులకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పూజలు నిర్వహించి రైల్వే ట్రాక్ సందర్శనకు బయలుదేరారు. కింది తలకాయ పెట్టినారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని అన్నారు ఎమ్మెల్యే రోజా. భీష్మ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆమె అనంతరం పునర్నిర్మాణం జరుగుతున్న ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద మంత్రాలతో ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా ఆలయం అద్భుతంగా పునర్నిర్మాణం జరుపుకుంటుందని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవటం ఆనందంగా ఉంది అని అన్న రోజా అత్యంత శక్తి సంపన్నుడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పునర్నిర్మాణం జరగటం కేసీఆర్ పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. యాదాద్రి టెంపుల్కి ఈరోజు రావటం జరిగింది భీష్మ ఏకాదశి సందర్భంగా. నిజంగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే మతిపోతుంది. నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ని భగవంతుడు ఆయన ద్వారా కట్టించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ని కట్టే అవకాశం కేసీఆర్ గారికి రావటం భగవంతుడి ఆశీర్వాదం. అండ్ ఈరోజు ఇక్కడంతా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఈ కాలంలో స్టోన్తో ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం అనేది చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి చేయాల్సిన పని. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కమిటెడ్గా కేసీఆర్ గారు కోరుకున్న విధంగా ఆయన మనసులో ఉన్న డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్టడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఈరోజు లోపల చూస్తుంటే స్టాచ్యూస్ కానీ, దశావతారాలు కానివ్వండి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిది కానివ్వండి, అసలు మాటలు లేవు చెప్పడానికి, అంత అద్భుతంగా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే 100% చేంజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎలా అయితే మేము తిరుమల టెంపుల్ని భక్తిభావాలతో, అంటే తిరుపతి అమ్మాయిని నేను, సో మాకు తిరుపతి టెంపుల్ ఎంత గొప్పగా మేమంతా కూడా ఆరాధిస్తామో, ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు మరి ఈ యాదాద్రి క్షేత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పునీతులు అయ్యే విధంగా, వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుడి ఆశీర్వాదాలు ఆయనతో పాటు ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖమ్మం నగరం స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కావ్య హాస్పిటల్ను మేయర్ పూనుకొల్లు నీరజతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిరుపేద రోగులకు రాయితీతో వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరూ దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి గోపాల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం
కోట్పల్లి మండలం పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులు మొదటగా యూనిట్లను ఎంపిక చేసుకోవాలని అన్నారు. కుటుంబంలో 1 నుంచి 3 అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చని ఆయన సూచించారు. లేదు అట్లా కాదంటారా, మేము 5 కలిసి చేసుకుంటామంటే 5 కూడా అవకాశం కల్పించారు. ఆ తర్వాత చదువుకున్నటువంటి ఉద్యోగం లేని కుర్రోడు ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, నింపవు. ఆ తర్వాత ఇంకో కొడుకు ఉండొచ్చు, లేకపోతే కూతురు ఉండొచ్చు. సో వీళ్ళు 4 ఫోకస్గా ఇస్తున్నారని మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే కుటుంబాలు కూడా ఉన్నాయి అన్న సక్సెస్ అవుతాయి అన్న ఇండికేషన్ వెళ్తే గవర్నమెంట్ వేరే వాళ్ళు కూడా ఇస్తారు. అందరికి ఇచ్చే ఆస్కారాలు ఉండొచ్చు, అదే నేను మాట్లాడాల్సిన పాలసీలు కాదు. సో ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఎంతో కష్టంగా కాలశీలు ఉన్నాయి, సుగుణాశీలు, వీళ్ళందరూ వాళ్ళు పిలిచి వాళ్ళు మనకు చిక్కిచ్చి ట్రైనింగ్ ఇచ్చి మన పొలం నాటు మన ఫామ్లో మనము వాటిని పెంచి, సో ఆ విధంగా ఇది పౌల్ట్రీ ఫామ్లో ఏదైనా కానీ నువ్వు సొంతగా పెట్టుకున్న దాంట్లో నేషనల్ ల్యాండ్ అయినా కానీ నువ్వు నిలవడే కదా లైఫ్. ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్లో నీ కరెంట్ ఒకటి అవునా, ఎస్ఐడ్ ల్యాండ్ అనేది పట్టా భూమి అయింది, దీంట్లో ఏం లేదు, నీదా కాదా తెలుసుకుంటారు ఒకటి. సో ఈ విధంగా దీంట్లో మీరు ఒకవేళ షాప్ పెట్టుకోరు, ఏమంటారు పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోరు, వాళ్ళు లోడ్ ఇస్తారు, వాళ్ళు మెటీరియల్ మొత్తం ఇస్తారు. ఆ మెటీరియల్ తీసుకుని తర్వాత వాటిని పెంచి మనం ఏముండాలి, కోల్డ్ ఉండాలి. రకరకాలుగా ఒకళ్ళే పెట్టుకున్నారు, కొంతమంది 2 పెట్టుకున్నారు. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ యూనిటే పెట్టుకున్నారు. మన మిత్రులు అడుగుతున్నట్టు కూడా ట్రాన్స్పోర్ట్ యూనిటే ఎక్కువ మంది పెట్టుకున్నారు. దానిలో పెట్టుకుంటున్నప్పుడే మేము కూడా చెప్పడం జరిగింది, దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఉండాలి, ట్రాన్స్పోర్ట్కి అయితే ఖచ్చితంగా ఉండాలి. సరే కొంతమంది అట్లా కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అదే ఫైనల్ కాదు, మీరు పెట్టుకునేది ఫైనల్ కాదు, ఇంకా ఇతరులను కలిసి పెట్టుకునే అవకాశం ఉన్నది, ఆ యూనిట్ మార్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి సార్ ఎంతసేపు మాట్లాడడం జరిగింది, ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు పెట్టుకున్నది గతంలో మనం ఎంతోమందికి, నాకు చాలామంది పరిచయం మండలం ఎక్కడైనా కూడా యూనిట్లు పెట్టి కార్పొరేషన్ ద్వారా 1,00,000 2 లక్షలు యూనిట్ పొంది శాంక్షన్ పొంది కొంతమంది పెట్టుకున్నారు, చాలామంది పెట్టుకోలేదు యూనిట్. ఇది అట్లా కాకుండా ఖచ్చితంగా యూనిట్ పెట్టుకోవాలి, దాని మీద మీరు స్థిరపడాలి, మీకు ఒక లైఫ్ వస్తుంది దాని మీద. 10 లక్షల యూనిట్ అనేది ఇప్పుడు దాదాపు మరి చరిత్ర అనుకోండి. ఇది మరి ఒక వ్యక్తికి 10 లక్షలు ఇచ్చే దాంట్లో 10,000 సంక్షేమం ఇది 9,90,000 రావటం అనేది గొప్ప విషయం. మరి దీన్ని సద్వినియోగపరచుకోవాలి. గతంలో మాదిరి కాకుండా యూనిట్ పెట్టుకొని కొంత అమౌంట్ తీసుకొని పెట్టినట్టు చూపించుకొని పోవడం కాకుండా ఇంతసేపు మాట్లాడేది ఈరోజు పెట్టడం ఉద్దేశం కూడా అదే. యూనిట్ నడిసే యూనిట్, అది కూలబడిపోవద్దు, 2 రోజుల తర్వాత పక్క పడిపోకుండా ఇప్పుడు రన్నింగ్ ఉండే విషయాలు ఏంటి, ఈ కాలంగా అనుకూలంగా ఆ యూనిట్లు ఏ నడుస్తున్నాయి, దాంట్లో మనకు అనుభవం ఉందా, దానికి మార్కెటింగ్ ఉందా, దాన్ని నడపగలమా అనేది ఆలోచన చేసుకొని కొద్ది యూనిట్లు మీరు పెడతారు కూడా చెప్పండి. ఇప్పుడు 100 మాత్రమే రావడం జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళు మిత్రులు కూడా రావచ్చు, మిగతా మిగిలిన వాళ్ళు కూడా నిరోధపడాల్సిన అవసరం తర్వాత రావచ్చు. కాబట్టి మీకు మొదటి అవకాశం వచ్చింది, మీరు పెట్టి సక్సెస్ అవుతుంటే మీరే దీనికి కొనాలి. కాబట్టి మిమ్మల్ని మొదటి లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. మీరందరూ సంతోషపడాలి, దాన్ని ఉపయోగించబడినప్పుడే ఇది అవుతుంది. అటు మీరు ఆలోచన చేసుకొని మరొకసారి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్చుకొని కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారు. షార్ట్ టైం కూడా ట్రైనింగ్ కూడా రావడం జరుగుతుంది. ఒక దాన్ని నాకు పెట్టాలని ఉంది, నాకు దాంట్లో స్కిల్ లేదు, నాకు ఆలోచన అంతా మొత్తం దాని మీద ఉన్నది, నా మనసు దాని మీద ఉన్నది, దాన్ని పెట్టుకుని సర్వ్ అయ్యగలుగుతా, ఈ ఏరియాలో అది కావాలి, నాకు పలానా చోట ఇది ఉన్నది అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ స్కిల్ ఉంటూ సర్వీస్. నేను ఇప్పుడు ఐటీ సేవ నుంచి చూస్తున్నా, ఈ రోజు వరకు ఇచ్చిన స్కీమ్లలో ఎక్కడ ఉన్న దళితులు ఏం చేసుకుని 90% అయితే బాగుపడలేదు, 10% బాగుపడచ్చు. నేను కూడా ఎస్సీ క్యాండిడేట్ చెప్తున్నా, ఇది మాత్రం మీరు ఈ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి మన దళితులు. ఇది మీరు సక్సెస్ చేస్తేనే యావత్ తెలంగాణ సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ స్కీమ్ని ముందు బ్యాచ్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఈ సభాముఖంగా చెప్తున్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయటం కోసం కృషి చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ ములుగు జిల్లా కేంద్రంలో వినతిపత్రం సమర్పించిన ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్
ముంజల భిక్షపతి గౌడ్ అనంతరం గద్దర్ మాట్లాడుతూ ములుగు జిల్లా సమ్మక్క సారక్క నామకరణం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీర్మానాలు చేయాలని, ఉద్యమాన్ని కూడా ఉధృతం చేయాలని గద్దర్ పిలుపునిచ్చారు. నేను 2 మాటలు చెప్పదలుచున్నా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, జిల్లాలు ఏర్పడ్డ తర్వాత జిల్లాలకు ఆ ప్రాంతంలో ఉన్న మహాపురుషుల పేర్లు కానీ దేవుళ్ళ పేరు పెట్టాలని ఒక డిమాండ్ మొత్తం తెలంగాణ అంతా వచ్చింది. ఆ తెలంగాణ ప్రాంతంలో ఆ జిల్లాల పేర్లు పెట్టడంలో లేదా ఆ దేవుళ్ళ పేర్లు, మహానుభావుల పేర్లు పెట్టడంలో ఒక సమగ్రమైన చర్చ జరిగి ఉండాలి. జరగకపోతే ఇప్పుడు జరగాలి. ఏదైనా పేరు పెట్టే ముందు ఆ నలుగురు కూర్చొని పెట్టేది కాదు కదా, ప్రజల ఉద్యమం వచ్చింది. అట్లనే సమ్మక్క సారాలమ్మ ఏదైతే తన డిమాండ్ ఉందో, మా పాలన మాకు, ఆమె డిమాండ్ అది, మా పాలన మాకు. రాజులతో కొట్లాడింది అందుకే. వీ వాంట్ టు రూల్ అవర్ ఓన్ ఫారెస్ట్. మా ప్రాంతాన్ని నేనే రాజు నువ్వు కాదు, నేను ఒప్పుకోనన్నారు. దానికోసం ప్రాణం త్యాగం చేశారు. తెలంగాణ యొక్క డిమాండ్ కూడా అదే, ప్రత్యేక తెలంగాణనే, మా పాలన మాకు. కాబట్టి మన పాలన మనకు వచ్చింది. మన పాలనతో పాటు అడవి తల్లి డిమాండ్లు కూడా ఉన్నాయి. నేను చెప్పినట్టు మా భూములు, మా అడవులు, మా నీళ్లు మాకే. అది ఇంకా రావాల్సే ఉంది అందరికీ, మాకంటే ప్రజలకి. కాబట్టి ఈ కమిటీ ఏదైతే చెప్తున్నారో దీన్ని ఇమీడియట్గా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులందరూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థులు అందరూ, పత్రికా విలేకరులు అందరూ కలిసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పంపండి అని నేను పత్రిక ద్వారా చెప్పంటున్నా. ఆ నేను సమ్మక్క సారాలమ్మ దగ్గర అక్కడనే కూర్చొని, ఇక్కడెందుకు అక్కడనే తల్లి దగ్గర కూర్చొని అమ్మ అని పేరు పెట్టాలి, దయలుచ్చు అని అక్కడ భజన చేసుకుంటా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మొన్న సిఐడి అరెస్ట్ చేసిన అశోక్ బాబుకు విజయవాడ కోర్టు గత రాత్రి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాబు నిర్ణయించారు. మధ్యాహ్నం 1 గంటకు పడమటలంకలోని ఎమ్మెల్సీ అశోక్ బాబు నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదాద్రి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన, పాటిగడ్డలో మంత్రి తలసానితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఏపీ పెవిలియన్ను అట్టహాసంగా ప్రారంభించిన పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. హాజరైన యుఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనీ బిన్ అహ్మద్. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.